నమస్తే. తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. జాబ్ క్యాలెండర్ ఇస్తామని ప్రధానంగా నిరుద్యోగులని ఆకర్షించారు. నిరుద్యోగులంతా ఓట్లేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి. సో ఏ రోజున ఏ డేట్స్లో ఏ ఉద్యోగాలు ప్రకటిస్తామని కూడా వాళ్ళు చాలా క్లియర్గా మేనిఫెస్టోలో పెట్టారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరం గడిచేలోపు. సో మరి ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఇవ్వబోతున్నారు? ఇప్పటికే ఇచ్చిన ఉద్యోగాలన్నీ కూడా పాత నోటిఫికేషన్లే, కొత్తగా ఇచ్చినవి ఏంటన్న ఒక ఆరోపణని ఇప్పుడున్న రేవంత్ సర్కార్ ఎదుర్కొంటున్నది. అండ్ దాంతోపాటు ఇంకా రిజల్ట్స్ రావాల్సినవి ఉన్నాయి. ఇంకా జియో 46 అట్లనే ఉన్నది. అండ్ గురుకుల ఆస్పిరెంట్ సంబంధించిన వాళ్ళు ఇంకా ఆందోళన చేస్తూనే ఉన్నారు. సో ఇట్లా రకరకాల ఇష్యూస్ ఉన్నాయి నిరుద్యోగులకు సంబంధించిన అంశాలు. వీటన్నిటిని మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. వీటి మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. మాట్లాడదాం. గవర్నమెంట్ అసలు ఏ ఆలోచనతో ఉన్నది? నా ముందు ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే అన్న. యా, ఏం నడుస్తున్నది? ఎమ్మెల్సీ ఎట్లుంది? పొలిటికల్ లైఫ్ అండ్ ఎమ్మెల్సీ లైఫ్ ఎట్లా ఉంది? అంతా బాగానే. ఏదైతే మేము ఇచ్చిన హామీలు అన్నిటి ఉన్నాయో అవన్నిటిని అమలు చేసి ఏదైతే యువకులకి విద్యార్థులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాం కాబట్టి ఆ దిశగా పనిచేయాలి. దానికి నా వంతు పాత్రగా, ఎందుకంటే ఈ అన్ని సమస్యలు కానీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కానీ ఇవన్నిటిపైన క్రియాశీలక పాత్ర ఆ రోజు ఎన్ఎస్ఏ పోషించింది కాబట్టి ఈరోజు ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షునిగా, దాంతో అఫీషియల్గా పార్టీగా ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా ఉన్నాను కాబట్టి ఇవన్నీ సమస్యలు దేని వలన ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, దేన్ని ఎట్లా పరిష్కరించాలని చెప్పి ఒక సమన్వయకర్త బాధ్యత యువకులకి ప్రభుత్వానికి మధ్యలో వహిస్తున్నాను. 100% ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేయాలి, అమలు చేపియాలి ప్రభుత్వంతో ఒక దృఢ సంకల్పంతో ఉన్నాను. ఓకే, ఏమైనా రివ్యూలు ఏమైనా జరిగినాయా? అంటే మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత మిమ్మల్ని పిలిచి మాట్లాడడం, లేకపోతే మీరు వాటి మీద ఇనిషియేట్ తీసుకొని మాట్లాడడం అట్లాంటిది ఏమైనా చేసిరా ఇప్పటిదాకా? 317 సబ్జెక్ట్ ఏమో దానిపైన సంబంధించి అయితే సీనియర్స్కు ఉన్నంత అనుభవము ఆ ఇష్యూ పైన లేదు. కానీ వేరే జియో 46 ఇష్యూకి సంబంధించి మొట్టమొదటికెళ్ళి కూడా లీగల్ కానీ ప్రభుత్వము ఏర్పడ్డ తర్వాత దానిపైన రివ్యూ చేసినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసినప్పుడు ఆ రోజు రివ్యూలో నేను కూడా ఉన్నాను. సార్, ఫైనల్ సెలక్షన్ లిస్ట్ పెట్టడం వల్ల ఉద్యోగం వచ్చిన పిల్లలకు అన్యాయం జరగకుండా వీళ్ళని కూడా తీసుకోవాలని చెప్పి ఏ రకంగా క్రియేట్ చేయగలుగుతామని చెప్పి లాస్ట్గా కంక్లూజన్ ఏంటంటే లార్జర్ ఇంట్రెస్ట్లో ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా అన్యాయం జరగొద్దని చెప్పని క్యాబినెట్ సబ్ కమిటీని వేయడం జరిగింది. క్యాబినెట్ సబ్ కమిటీ పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, దామోదర నరసింహ గారితో. అది కాగానే ఇమీడియట్గా మనకి ఎలక్షన్ కోడ్ వచ్చింది. వాళ్ళు రివ్యూ పెట్టుకున్నప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది. సో ఈ మధ్యలో కూడా శ్రీధర్ బాబు గారితో సంబంధించిన జియో 46 అభ్యర్థుల నుంచి తీసుకెళ్లి శ్రీధర్ బాబు గారిని కలిపివ్వడం జరిగింది. కల్పించినప్పుడు కూడా ఏదైతే 14వ తారీఖు తర్వాత ఆ సంబంధించిన లీగల్ ఎక్స్పర్ట్స్ తోటి, ఏజీ గారితో, ఎందుకనంటే లీగల్ ప్రాబ్లమ్స్ కూడా ఎటువంటివి రాకుండా అడ్వకేట్ జనరల్ గారితో, దాంతోపాటు ఏదైతే కేసు వేసిన అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ తరఫున విద్యాసాగర్ గారు కానివ్వండి, లేదా రమేష్ చెల్ల గారు కానివ్వండి, వీళ్ళతో కూడా మాట్లాడి అందరం కూర్చొని దీనికి సంబంధించి ఒక శాశ్వత పరిష్కారాన్ని తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉంది. 100% 14 తర్వాత ఆ మీటింగ్ని కూడా నిర్వహించే ప్రయత్నం చేస్తాను. దానికి నేనే కూడా మాట్లాడి, ఎందుకంటే ఆ రోజు నేను కూడా ఉన్నాను కాబట్టి నన్ను కూడా, అంటే పిల్లలు నా సమక్షంలోనే శ్రీధర్బాబు గారిని కలిసారు కాబట్టి తప్పనిసరిగా మంత్రి గారితో ఆ కమిటీకి ఒక నివేదిక ఇచ్చి ఏదైతే శాశ్వత ఉద్యోగం వచ్చిన పిల్లలకి, ఏదైతే జియో 46 వల్ల నష్టపోయిన పిల్లలకి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా, ఎందుకనంటే ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మల్లన్న గారి ఎన్నికల్లో కూడా మల్లన్న గారి ఆ సందర్భంలో కూడా 2-3 సందర్భాల్లో మల్లన్న గారు నేను కూడా చెప్పినాం జియో 46 100% పరిష్కారాన్ని తీసుకుని వాళ్ళంతా ఆయనకు వ్యతిరేకంగానే ఫైట్ చేసినారు. ఇప్పుడు జియో 46 వాళ్ళంతా వ్యతిరేకంగానే ఓటేసారు మొన్న కాంగ్రెస్కి అంటున్నాను. ఒకటి నేను మొట్టమొదటికెళ్ళి కూడా చెప్పేది, ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి మేము పనిచేస్తలేం. ఏదో ఎలక్షన్ల ఓట్ల కోసం మేమేదో అబద్ధపు వాగ్దానాలు చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినట్టు. చాలా స్పష్టంగా మేము చేసిన ప్రతి హామీ కూడా, అంటే మొన్నటి వరకు కూడా ఈ అంశాలపైన ఇదే జియో 46 విషయంలో వాళ్ళు కేసు వేస్తే అడ్వకేట్ జనరల్ అటెండ్ అవుతలేడే కోర్టుకి. ఇప్పటికీ ముఖ్యమంత్రి ఏమంటాడు, కోర్టులో కేసు పెండింగ్ ఉంది, కోర్టు ఎట్లా చెప్తే మేము అట్లా వింటామంటాడు. కోర్టు ఎట్లా చెప్తే అట్లా వినాలన్నప్పుడు అడ్వకేట్ జనరల్ గవర్నమెంట్ తరపున అటెండ్ కావాలి కదా ఫస్ట్. రగన్న, ఏదైతే సంబంధించి అడ్వకేట్ జనరల్ గారికి సంబంధించిన వారి కింద ఏజీపీస్ కానీ పీపీస్ కానీ వాళ్ళందరూ ఎవరో ఒకరు గవర్నమెంట్ ఎన్నికలు రిప్రజెంట్ చేస్తారు. రిప్రజెంట్ చేసినప్పుడు దాంట్లో ఆస్పెక్ట్స్ ఏముంటే దాన్ని బేస్ చేసుకొని ఏదైతే దీన్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం కొంతమంది వ్యక్తులు చేస్తారు. ఇంట్రీమ్ ఆర్డర్ రాకుండా దాంట్లో ఇంట్రీమ్ ఆర్డర్ వచ్చిందని చెప్పని, ఏదైతే ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగిందని చెప్పని, అంటే వాస్తవానికి దాంట్లో ఉందేంది, ఆ సమస్యని పరిష్కరించాలనే ఆలోచనతో ఉన్నాం కాబట్టి దానికి ప్రాపర్గా ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి అనుకూలంగా, ఏదైతే ప్రెసిడెన్షియల్ ఆర్డర్కి అగేన్స్ట్ వెళ్లకుండా, ఉద్యోగం వచ్చిన పిల్లలకు అన్యాయం జరగకుండా, ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ని మరి అదనపుగా సూపర్ న్యూమరిక్ పోస్టులు ఏ రకంగా క్రియేట్ చేయగలుగుతామని చెప్పి కంప్లీట్ ప్రణాళికతో ఆలోచించి సమస్యను పరిష్కరించాలనుకుంటున్నాం. ఎన్ని రోజుల్లో పరిష్కారం ఇదే విషయం మీరు అన్నారు. ఇప్పుడు జియో 46 అభ్యర్థులు మొన్న ఎలక్షన్స్లో అగేన్స్ట్ చేసిరని, ఇదే నేను ఒక 10 రోజుల
ముందు మాట్లాడితే ఎలక్షన్స్ కోసము మాట్లాడినో అని అంటుంటే మేము ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రభుత్వంలోకి రాకముందు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా లీగల్ పరంగా ఎటువంటి చిక్కుముళ్ళు రాకుండా ప్రతి సమస్యని పరిష్కరించే దిశగానే మేము ఆలోచిస్తున్నాము. ఆ రోజు ఇచ్చిన మాటలకు మేము కట్టుబడి ఉన్నాము. మేము ఎక్కడ కూడా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పని నా మాత్రం మాట్లాడుకోం లేదా గత ప్రభుత్వంలో మళ్ళీ రేపు ఏమంటారంటే మళ్ళీ మీరు రేపు ఏమంటారంటే కోర్టులో కేసు పెండింగ్ ఉంది కదా, కమిటీ ఎట్లా డిసైడ్ చేస్తే కోర్టు కేసు అయిపోవాలని అడ్వకేట్ జనరల్ అటెండ్ గాడు అన్ని క్లమ్జీ. ఇంతకుముందు మీకు నేను ఏమని చెప్పిన, కమిటీ మీటింగ్ వచ్చినప్పుడు ఎవరెవరు కూర్చుంటారని చెప్పిన శ్రీధర్ బాబు గారు, పొన్న ప్రభాకర్ గారు, దామోదర్ నరసింహ గారితో పాటు అడ్వకేట్ జనరల్ గారిని కూడా ఏజీ గారిని కూడా పిలిచి దానితో పాటు కేసు వేసిన అడ్వకేట్స్ ని కూడా పిలిచి దీన్ని ఏ రకంగా సార్ట్అవుట్ చేయగలుగుతామని చెప్పి ఎప్పటిలోగా చేస్తారు. నేను అదే చెప్తున్నా. 14th తర్వాత శ్రీధర్ బాబు గారు రాగానే, శ్రీధర్ బాబు గారు ఇక్కడ అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నారు, శ్రీధర్ బాబు గారు రాగానే వారితో మాట్లాడి 100% మీటింగ్ ఫిక్స్ చేసి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొని వస్తాం. ఈ మంత్ లో అయిపోద్దా ఆల్మోస్ట్ 100%. అంటే దానికి ఒక వే అవుట్ అయితే తీసుకొని వస్తాం. అంటే వాళ్ళు కూర్చొని ఆ మీటింగ్ అయినప్పుడు లీగల్ గా ఏ రకంగా కాంప్లికేషన్స్ లో, ఇప్పుడు నేను అడ్వకేట్ కాదు, లీగల్గా ఏ రకంగా సమస్యను పరిష్కరించాలని కోర్టు కేసు వేసిన అడ్వకేట్స్, దానితో పాటు గవర్నమెంట్ ఎన్నికల్లో ఏజీ గారు, వీళ్ళందరూ ఒకసారి మీటింగ్ అయిందని అనుకోండి ఈ సమస్యకి సొల్యూషన్ వస్తుంది. ఎందుకంటే దాదాపు ఈ సమస్య పైన ప్రభుత్వంలో రాకముందుకెళ్ళి మేము ఫైట్ చేస్తాం. మీకున్న అవగాహన ప్రకారం ఎన్ని నెలలు పడుతుందా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవడానికి? అంటే నిర్ణయం ఇది కేవలం ప్రభుత్వం చేతిలో ఉన్నది కాదు. మనము జియో 46 రద్దు చేస్తామని చెప్పిన రోజు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ పెట్టలే. గత ప్రభుత్వం ఏం చేసింది, ఉద్దేశపూర్వకంగా పోయే 3 రోజుల ముందు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ పెట్టింది. అంటే ఎవరికి ఉద్యోగం వస్తుందని చెప్పి లిస్ట్ పెట్టేసింది. సో లిస్ట్ పెట్టేసినప్పుడు మీరు డైరెక్ట్గా జియో 46ని రద్దు చేస్తే ఉద్యోగం ఎవరికైతే వస్తుందని చెప్పిన పిల్లలు కోర్టుకు వెళ్ళే ఆస్కారం ఉంటే మొత్తం నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉండే. ఏదైతే మనం ఫస్ట్ చెప్పినప్పుడు జియో 46 నిజంగా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ పెట్టకపోయింటే, లాస్ట్ గవర్నమెంట్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ పెట్టకపోయింటే 100% ఇప్పటికే జియో 46ని అదే రోజు రద్దు చేస్తుండే. ఇప్పుడు ఏమవుతుందంటే ఉద్యోగం వచ్చిన పిల్లలు తెలంగాణ బిడ్డలే, వాళ్ళకి అన్యాయం జరగకుండా చూసుకోవాలి. దానితో పాటు జియో 46లో నష్టపోయిన పిల్లలకి వారికి ఒక శాశ్వత పరిష్కారం దిశగా ఒక లీగల్ వేలో మళ్ళీ రేపు పొద్దున ఎవరన్నా కోర్టుని ఆశ్రయించినా ఇబ్బందులు రాకుండా, అంటే నామమాత్రానికి మనం ఇచ్చేసి మళ్ళీ కోర్టు కేసుకు వెళ్ళి మళ్ళీ ఉద్యోగాన్ని ఆపకుండా కంప్లీట్ సొల్యూషన్ వల్ల 100% టైం పడుతుంది కదా. ఎందుకంటే ఇది కేవలము ఏదైతే సంబంధించి ఒక కాపీని మనం క్యాన్సిల్ చేస్తే అయ్యేది కదా. ఇక్కడ బోత్ ద పార్టీస్ ఉన్నారు. ఒకటి దానివల్ల ఉద్యోగం వచ్చిన గవర్నమెంట్ అనుకుంది కాబట్టి గవర్నమెంట్ పరిష్కరించాలని ఆలోచన ఉంది కాబట్టి పార్లమెంట్ ఏదైతే కేబినెట్ సబ్ కమిటీని వేసారు. నిజంగా గవర్నమెంట్కి పరిష్కరించే ఉద్దేశం లేకపోతే, గవర్నమెంట్కి ఆలోచించాల్సిన ఉద్దేశం లేకపోయింటే, ఏదైతే ఈరోజు వేరే వాళ్ళు మాట్లాడుతారు గవర్నమెంట్ పట్టించుకుంటలేదు అని, మీకైతే తెలుసు క్యాబినెట్ సబ్ కమిటీని ఒక విషయం పైన వేసిరంటే ఆ విషయం తీవ్రతను చూసి ఆ ఒక సమస్యని పరిష్కరించాలని చెప్పి ఒక సంకల్పం ఉంటేనే క్యాబినెట్ సబ్ కమిటీని వేస్తారు. అండ్ 317 జియో 46 ఈ 2 అంశాలపైన చాలా పర్టికులర్గా మెన్షన్ చేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యని పరిష్కరించాలి, మనం మాట ఇచ్చినామని చెప్పని క్యాబినెట్ సబ్ కమిటీ, దాన్ని కూడా అవగాహన ఉన్న వ్యక్తులు ఏవైతే శ్రీధర్ బాబు గారు, దామోదర్ నరసింహ గారు, ఎవరికైతే ఈ సబ్జెక్ట్ పైన కొంచెం లీగల్గా దాంతోపాటు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గతంలో పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తుల్ని ఈ కమిటీలో ఏవైతే ఆ మంత్రులు ఉన్నారో ఆ మంత్రుల్ని ఈ కమిటీలో వేశారు. అండ్ 100% దీనికి ఒక సొల్యూషన్ అనేది తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకొని వస్తారు. ఇప్పుడు 317 జియో కూడా అంతే కదా, ఇప్పుడు దానికి ఏముంది? ఇప్పుడు దానికి సంబంధించి ఆల్రెడీ నేను వెబ్ పోర్టల్ అడ్డంకులు లేవు కదా పెద్దగా. 317కి సంబంధించి ఆల్రెడీ వెబ్ పోర్టల్లో పెట్టి ఎవరెవరు అప్లికేషన్స్ కూడా ఆల్రెడీ కలెక్ట్ చేసుకుంటారు కదా. ఆల్రెడీ మీకు ఎలక్షన్ కోడ్ అయిపోయిన విదిన్ 24 hours లో ఇమీడియట్ గా పెట్టి దానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మా రిక్వెస్ట్ ని తీసుకోండి అని కూడా ఆందోళన చేశారు పాపం. ఇప్పుడు ఆ రిక్వెస్ట్ అక్కడ వచ్చిన వాళ్ళే కాకుండా ఇంకా ఇతరుల రిక్వెస్ట్ ఏమున్నాయని చెప్పని అందుకే పోర్టల్లో ఒక డాక్ రిలీజ్ చేసి, ఆ డాక్యుమెంట్ రిలీజ్ చేసి మీ ఉన్న రిక్వెస్ట్ అన్ని కూడా అప్లై చేయండి అని చెప్పి కూడా దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఎండ్కి వెళ్ళి. ఓకే. అండ్ 100% పరిష్కరించే ఉద్దేశం లేకపోతే ప్రతిసారి పరిష్కరిస్తామో దీని పైన ఆలోచిస్తామని ప్రభుత్వం ఎందుకు మాట్లాడుతుంది? ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, సంవత్సరం లోప 100 days లోప మీరు అన్నది. మీకు అదే చెప్తాను సార్, 2 లక్షల ఉద్యోగాలు 100 days లోపల ఒక నోటిఫికేషన్ కాదు, స్టేట్మెంట్ మీకు ఒక నోటిఫికేషన్ ఇస్తే దాన్ని పోస్ట్ పోన్ చేయమని అంటారు. ఒక ఎగ్జామ్ డేట్ ఇస్తే దాన్ని పోస్ట్ పోన్ చేయమని మీరే, ఒక ఎగ్జామ్ డేట్ ఇస్తే టైం సరిపోదు మీరే పోస్ట్ పోన్ చేయమని అంటారు. మళ్ళీ 100 రోజుల లోపల 2 లక్షల ఉద్యోగాలు 1 year లోపు కదా అంటున్నాను నేను. 1 year లోపు ఉద్యోగాలు ఏవైతున్నాయో, ఏదైతే ఈ అంశాన్ని జాబ్ క్యాలెండర్ సంబంధించి, జాబ్ క్యాలెండర్ కూడా చాలా స్పష్టంగా ఏదైతే మా మేనిఫెస్టోలో డేట్ కూడా అనౌన్స్ చేసి మా మేనిఫెస్టోలో జాబ్ క్యాలెండర్ డేట్స్ ఏవైతే పెట్టినామో అది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో 100%. ఎందుకంటే ఇవి ఆల్రెడీ పాత నోటిఫికేషన్స్. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అనేది ప్రీవియస్ ఉన్న డేట్స్.
ఇవి క్యాన్సిల్ అయ్యి గత ప్రభుత్వం నిర్వహించకుండా వాళ్ళకి చిత్తశుద్ధి లేకుండా అమ్ముకునే ప్రయత్నం చేస్తే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి ఈ ఉద్యోగాలన్నింటినీ కూడా ఏదో సంబంధించి డేట్స్ వారీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో జాబ్ క్యాలెండర్ కూడా ఎప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయింది December 6th. జాబ్ క్యాలెండర్ 6 నెలల ముందు ఆర్ 8 months బిఫోర్ ఏదైతే అధికారికంగా మా మేనిఫెస్టో ఉందో అఫీషియల్గా వస్తుంది. అది మీ నెక్స్ట్ 2 monthsలో ఏదైతే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మీరు చెప్పిన డేట్స్ పరంగా Group 1 ఎప్పుడు, Group 2 ఎప్పుడు, Group 3 ఎప్పుడు, Group 4 ఎప్పుడు డేట్స్ ఇచ్చినాం కదా. 9 రిక్రూట్మెంట్ బోర్డ్స్కి సంబంధించి ఆల్రెడీ దేన్ని ఏ రోజు ఎన్ని వేకెన్సీస్ ఏ రకంగా ఉంటుందని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేది దానిలో మెన్షన్ చేయాలి. కాకపోతే పలానా ఉద్యోగం మీరు చెప్పినట్టు ఈ మంత్ ఈ వారము ఈ ఉద్యోగం పెడతాము అనేది 100% చెప్పిన విధంగా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి వెళ్ళి ఆ ఉద్యోగాలు కూడా ఆ రకంగా భర్తీ చేయడం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి? నెక్స్ట్ ఇయర్కి వెళ్ళి జనవరికి వెళ్ళి నెక్స్ట్ జనవరికి వెళ్ళి ఆ ప్రాసెస్ ప్రకారం నింపడం జరుగుతుంది. ఇప్పుడు జనవరి బిఫోర్ ఏం నింపరా? ఈ ప్రాసెస్ ఇవి నింపుతారు. మీరు అనేది ఇప్పుడు Group 1 అని చెప్పి మీరు చెప్పినారు. ఈ Group 1 సంబంధించి ఆల్రెడీ డేట్స్ వచ్చినాయి. ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన Group 1, Group 2, Group 3 ఫర్ ఎగ్జాంపుల్ పాత డేట్స్ ఉండే. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అయ్యే వరకు ఎగ్జామ్స్ పెట్టొద్దు అని చెప్పి ఆ రోజు మనమే పాత బోర్డుతో నిర్వహిస్తే ట్రాన్స్పరెన్సీ లేదని చెప్పి ప్రక్షాళన అయినాక మనమే పోస్ట్ పోన్ చేయమని అడిగినాం. సో మళ్ళీ ఆ డేట్స్ ఎట్లా నిర్వహిస్తుంది? ఇప్పుడు Group 1 ఎగ్జామ్ నేను అయిపోయింది. ఇప్పుడు Group 2, Group 3 ఏమో Group 2ని Group 3ని కలిసి పెట్టాలి, ఎందుకంటే మధ్యలో డిఎస్సిది వచ్చింది కాబట్టి ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. ఆ రిక్వెస్ట్ని కూడా సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళినాము. టీఎస్పీఎస్సీ చైర్మన్ గారితో కూడా మాట్లాడి దాన్ని కూడా ఏదైతే మార్చే ప్రయత్నం ఆల్రెడీ శ్రీధర్ బాబు గారితో కూడా ఆల్రెడీ చైర్మన్ గారితో మాట్లాడారు, రిప్రజెంటేషన్ ఇచ్చాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ క్లియర్ చేయాల్సినవి. ఇవన్నీ జాబ్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఆల్రెడీ నోటిఫికేషన్స్ ఇచ్చినాము, డేట్స్ ఇచ్చినాము, ఆ ప్రకారంగా నింపుతున్నాం. బట్ మీరేదైతే మేనిఫెస్టోలో పెట్టిన ఏదైతే డేట్స్ ఉన్నాయో అది బిఫోర్ 6 months ఏదైతే అధికారికంగా అది మేనిఫెస్టోలో పెట్టినాం. గవర్నమెంట్ ఎండ్కి వెళ్ళి అధికారికంగా ఈ మంత్ లోపల యూపీఎస్సీ ఎట్లయితే జాబ్ క్యాలెండర్ ఇస్తుందో సేమ్ అదే తరాలో తెలంగాణకు సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ని అదే ప్రక్రియలో కూడా ఏదైతే అధికారికంగా ప్రకటిస్తాం. మిగతా ఉద్యోగాలు 9 రిక్రూట్మెంట్ బోర్డ్స్ కి సంబంధించి ఏదైతే గతంలో కోఆర్డినేషన్ లేకుండా ఇబ్బందులు జరిగినాయో, అంటే ఒక రిక్రూట్మెంట్ బోర్డ్ ఎగ్జామ్ పెడితే ఇంకో రిక్రూట్మెంట్ బోర్డ్ ఆ డేట్లో ఎగ్జామ్ ఉందని తెలియకుండా 2 దగ్గర పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ఏదైతే తొలగించి 9 రిక్రూట్మెంట్ బోర్డ్స్ దగ్గరికి వెళ్ళి ఇన్పుట్ తెప్పించుకొని చీఫ్ సెక్రటరీ గారు సార్ట్అవుట్ చేసి ఏదైతే మా మేనిఫెస్టోలో పెట్టినా ఆ తరహాలో అధికారికంగా గవర్నమెంట్ జియో కూడా జాబ్ క్యాలెండర్ ప్రకారం వస్తుంది. మీరు జనవరి నుంచి అంటున్నారు కదా. నెక్స్ట్ అదే ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఎప్పుడు మొన్న డిసెంబర్లో మీరు స్టార్ట్ చేసినారు, మళ్ళీ డిసెంబర్లోకి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారన్న లెక్క తేలాలి కదా ఫస్ట్. అది వస్తుంది. అదే ప్రాసెస్ ఏవైతుందో ఎంతవరకు వస్తుంది మీకు అదే సంబంధించి ఆ నెంబర్ అదే సంబంధించి పెడితే వేకెన్సీస్ ఉన్నాయో అది ఇప్పుడు Group 1 ఆల్రెడీ ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు Group 1 పెట్టికి రాదు కదా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెట్టాలి కదా. సో ఆ ప్రాసెస్ ప్రకారం ఇవన్నీ సార్ట్ అవుట్ చేస్తే చెయ్యి వస్తుంది. అండ్ మేము ఇచ్చిన మాటలన్నిటి కూడా మేము కట్టుబడి ఉన్నాం, మేము చేసి తీరుతాము. ఇప్పుడు ఉదాహరణకి గుజరాత్ రాష్ట్రంలో దాదాపు లాస్ట్ 11 సంవత్సరాల్లో 350 పైగా నోటిఫికేషన్లు ఇచ్చారు. నింపిన ఉద్యోగాలు ఏంటంటే 36,000 ఉద్యోగాలు. కానీ ఒక్కసారి ఈ జాబ్ క్యాలెండర్ అనేది ఏదైతే గవర్నమెంట్ ఎండ్కి అఫీషియల్గా 9 రిక్రూట్మెంట్ బోర్డ్స్కి వెళ్ళి వచ్చేస్తే అసలు ఈ డేట్స్ పైన కానివ్వండి, లేకపోతే ఎప్పుడేం ఉద్యోగం వస్తుందని కానీ ఈ సమస్యనే లేవనెత్తదు. ఫర్ ఎగ్జాంపుల్ 10 పోస్టులు ఉన్నాయి, 20 పోస్టులు ఉన్నాయి, అందరికీ తెలిసిపోతుంది పలానా Group 1 పలానా తేదీ పలానా రోజు వస్తుంది అని ఆటోమేటిక్గా ప్రిపేర్ అవుతుంది. ఇది ఒక సైకిల్ అయిపోతుంది. సో సైకిల్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే ఉద్యోగాల్ని మనం ఆపకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇస్తే ఎవరైతే సంబంధించి గ్రాడ్యుయేట్ అయిన ఒక విద్యార్థి, ఒక యువకుడు ఒకసారి అటెంప్ట్ చేస్తాడు, సెకండ్ టైం అటెంప్ట్ చేస్తాడు, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పెరుగుతుంది. సో ఆ విద్యార్థికి తెలుస్తుంది దానికి జాబ్ కొట్టగలుగుతాడా కొట్టలేడా అని. సో అది కొట్టలేనప్పుడు ఇంకొక ఆల్టర్నేటివ్ వే చూసుకుంటాడు. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉద్యోగాలు ఆపిపెట్టి ఉద్యోగాలు అట్లనే ఆపుకొని ఏదైతే రాజకీయ లబ్ధి కోసం గత ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి కోసం ఎలక్షన్స్కి 1 సంవత్సరం ముందు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చేసి చూపించి దాన్ని రాజకీయ లబ్ధి తీసుకునే ప్రయత్నం చేసి వాటి సమస్యలు ఏమనెత్తింది. ఇప్పుడు ఇదే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, గుజరాత్లో లాస్ట్ 11 years డేటా తీయండి, ఎన్ని ఉద్యోగాలు నింపారు, ఎన్ని నోటిఫికేషన్స్ ఇచ్చారు. కాబట్టి కంటిన్యూస్గా మనం నోటిఫికేషన్స్ ఇస్తే ఏమవుతుందంటే ఆ స్టూడెంట్కి ఒక క్లారిటీ వస్తుంది, నాకు ఈ జాబ్ నేను కొట్టగలుగుతానా కొట్టలేనా, కొట్టలేకపోతే ఇంకో సెక్టర్కి షిఫ్ట్ అవుతాడు. సో ఆ వ్యక్తి ఆ విద్యార్థి కానీ ఆ యువకుడు కానీ ఆయన టైం వేస్ట్ చేసుకోడు. సో ఆ టైం వేస్ట్ చేసుకునేసరికి 6 years 7 years ఇక వస్తుంది అగ వస్తుంది ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది ఆపే వరకు ఆఖరికి 7 years వరకు ఆ నోటిఫికేషన్ రాకపోయేసరికి ఉద్యోగం రాకపోయేసరికి ఒక దిక్కు టైం వేస్ట్ అవుతుంది, ఇంకొక దాంట్లో పోయి టైం ఇన్వెస్ట్ చేయలేరు. సరే 7 years ఒకటే చోటు ఉండి అదే చదువుకున్నప్పుడు ఏంటంటే మళ్ళీ ప్రిపేర్ అయ్యే పరిస్థితి ఉంటుంది తప్ప మళ్ళీ వెళ్ళి ఇంకొక జాబ్ ఎత్తుకునే ఆ మైండ్ సెట్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు మీరు గవర్నమెంట్లో ఉన్నారు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, భజనే కదా, మీరు క్వశ్చన్ చేసేది ఏముండదు కదా. అంటే ఇప్పుడు మీకు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా ఏదైతే బేసిక్ ఇప్పుడు బాసర ట్రిపుల్ ఐటీ మీకు విషయం బాసర ట్రిపుల్ ఐటీ భజన చేసి గత ప్రభుత్వంలో ఉన్న భజన చేసింది.
ఇప్పుడు భజన చేయాల్సిన అవసరం లేదు, సమస్యల్ని పరిష్కరించడానికి ఇక్కడ వినే వ్యక్తులు ఉన్నారు. బాసర ట్రిపుల్ మారిందా? ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఏమన్నా కొత్తగా వచ్చినాయా? స్కూల్ ఫీజులు ఏమైనా నియంత్రించగలిగినామా? కాలేజ్ ఫీజులు ఏమైనా నియంత్రించగలిగినా? యాజ్ ఇట్ ఈజ్ రొటీన్ ప్రాసెస్ లో జరుగుతూనే ఉన్నాయి. ఏ మార్పు జరగలేదా? ఏ సమస్యల్ని పరిష్కరించలేదా? కాదు, ఏ సమస్యల్ని పరిష్కరించలేదా? మీకు ఏమంటారు? ఏ సమస్యల్ని పరిష్కరించలేదా? ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదా? నిన్న గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసిర్రు, ఎంత ట్రాన్స్పరెంట్ గా కండక్ట్ అయిన స్టూడెంట్స్ అడగండి. ఓకే, చెప్పిన ప్రతి దాని ప్రకారం OMR షీట్స్ కానీ ఎక్కడ కూడా ఏ చిన్న అవకతవకలు జరగకుండా, ఏ చిన్న తప్పు జరగకుండా గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేయలేదా? మీరు అన్నట్టు ఫీజు నియంత్రించలేదు. ఏదైతే సంబంధించి సరే అధికారికంగా నేను ఆ శాఖ ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఇదే బోర్డ్ ఆఫ్ ఇండియా ఆందోళన చేసినారు NSUI తరపున. ఇదే NSUI రాష్ట్ర అధ్యక్షునిగా ఎక్కడైతే కొన్ని స్కూల్స్ లో కొన్ని కాలేజెస్ లో పేరెంట్స్ ని ఇబ్బంది పెడుతున్నారంటే ఇదేమో NSUI సభ్యులతోటి ఇమీడియట్ గా స్కూల్ మేనేజ్మెంట్ పైన కూడా ఇమీడియట్ గా ప్రైవేట్ స్కూల్, కార్పొరేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ పైన ఇమీడియట్ బోర్డ్ ఆఫ్ ఏదైతే సంబంధించి డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆ దేవసేన గారితో మాట్లాడి MEO గారిని పంపించి సీజ్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఎక్కడైతే ఫీజు అడిషనల్ గా తీసుకుంటారో అక్కడ పోయి సంబంధించి దానిపైన కంప్లైంట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఎన్నికల యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఫుడ్ పాయిజన్ గతంలో జరిగినప్పుడు ఎక్కడన్నా గతంలో ఎక్కడన్నా మధ్యాహ్న భోజనం కానీ ఎక్కడన్నా ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు ఏ రోజు యాక్షన్ తీసుకోలేదు, ఏ రోజు పట్టించుకోలేదు. కానీ ఈ రోజు ఎక్కడ తప్పు జరిగినా ఇమీడియట్ గా సంబంధించిన మా శాసనసభ్యులు భువనగిరిలో ఏదైతే సంబంధించి గవర్నమెంట్ ఫామ్ అయిన 2 నెలలకే ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్ అయింది. దానికి బాధ్యులు ఉన్న వ్యక్తులు ఇమీడియట్ గా సస్పెండ్ చేసినాం. ఇప్పుడు కింద లెవెల్లో సమస్య వస్తుందంటే ఆ సమస్య పైన సమస్య సృష్టించే వ్యక్తులపైన యాక్షన్ తీసుకుంటే ఇంకొక దగ్గర అది రిపీట్ అయ్యే పరిస్థితి ఉండదు. ఈరోజు మీరు చూసుకుంటే గతంలోకి ఇప్పటికి ఎందుకు ఇష్యూస్ అనేవి అవి రావట్లేదు? ఎందుకనంటే ఎక్కడ తప్పు జరిగిందో ప్రభుత్వం దానిపైన యాక్షన్ తీసుకుంటుంది. అండ్ భజన చేసే అవసరము, భజన చేసే పరిస్థితి ఉంటే ఎమ్మెల్సీ అయినాక ఈ రోజు కూడా ఎక్కడ ఎవరికి సమస్య ఉన్నా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మొదలు పెడితే కిందున్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్ వరకు ఈవెన్ సంబంధించి మా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరం కూడా ఎక్కడ ఏ సమస్య ఉందని మా దగ్గరకు వచ్చినా మేము ఎక్కడ కూడా దాన్ని ఆపి మేము పట్టించుకోకుండా మేము దాన్ని ఏదైతే నిరాకరించి పోయే పరిస్థితి లేదో, వాళ్ళు సమస్యని మా దృష్టికి తీసుకొని వెళ్తే అక్కడిదక్కడ ఇమీడియట్ గా వారి ముందే ఆ సంబంధించిన ఇష్యూకి కోటింగ్ చేయడమే కదా, అంతకుమించి ఏముంది? కోటింగ్ చేయడం వేరే, ఇష్యూస్ పరిష్కారం అవుతున్నాయి. సమస్యలు పరిష్కారం అవుతున్న సమస్యల్ని కూడా కోటింగ్ చేస్తున్నారంటే ఏ రకంగా దాన్ని చెప్పాల్సి వస్తుంది, ఏ రకంగా మాట్లాడాల్సి వస్తుంది? ఎన్ని వచ్చినాయి తీయండి, గవర్నమెంట్ వస్తే మీరు తీయండి. భువనగిరిలో ప్రశాంత్ చనిపోయింది అక్కడ, మీకు ఏమంటున్నారు కన్నా నువ్వు తీయు. భువనగిరి ఇన్సిడెంట్ అయినాక ప్రశాంత్ అనే అబ్బాయి మీరు చనిపోయారు అంటారు కదా, ప్రశాంత్ అనే అబ్బాయికి ఏదైతే ఫుడ్ పాయిజన్ అయినప్పుడు ఎవరు హాస్పిటల్ అడ్మిట్ చేసారు, దానికి సంబంధించి పూర్తి బాధ్యత ఎవరు తీసుకోర్రు, ఆ సంబంధించిన అధికారుల పైన ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంది మొత్తం చూపియండి, మీరు వాస్తవాలు చూపియండి. ఇన్సిడెంట్ అయిన 3 గంటలలో సంబంధించి మా భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు స్పాట్కి వెళ్ళారు. ఇమీడియట్ గా సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ చేంజ్ అయినా ఇష్యూ ఎందుకు జరిగింది అన్నది ఏమంటున్నా, గవర్నమెంట్ ఇష్యూ ప్రాణం పోయిన తర్వాత మేము రెస్పాండ్ అయినామంటే ఉపయోగం ఏముంది? ఇప్పుడు సమస్య ఎక్కడైతుందో అది దేని వలన అయిందో ఆ సంబంధించిన కిందున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకొని వంట చేయాల్సిన పరిస్థితి. కిందున్న సభ్యులు వంట పోయి డైరెక్ట్ ఆడున్న ఎమ్మెల్యే గారు నేను పోయి కాదు మనం కాదు అపోజిషన్ లో ఉన్నప్పుడు ఇట్లా మాట్లాడలే కదా. అరే అపోజిషన్ ఉన్నప్పుడు సమస్యల్ని పట్టించుకోలే, బిల్డింగ్ లో దుంకినాం. అపోజిషన్ నీకేమంటున్నా కన్నా అపోజిషన్ లో ప్రాబ్లం ఎందుకైంది? అపోజిషన్ లో సమస్య ఉన్నప్పుడు మీకు అపోజిషన్ లో సమస్య ఉన్నప్పుడు ఎవరన్నా పట్టించుకునరా? ఎవరి దగ్గర వెళ్తే మాట్లాడినరా? ఏ రోజు ఒక ఎమ్మెల్యే పోయి కలిసిండా? సమస్యని పట్టించుకునే వ్యక్తులు లేరు, కనీసం స్పందించమని చెప్పినాము. ఈ రోజు ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు ఇదే భువనగిరి ఇన్సిడెంట్ పైన ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు స్పందించారు. ఎందుకనంటే ఆ భయము ఆ బాధ్యత ప్రభుత్వ పెద్దలకెళ్ళి కల్పించాలి. గత ప్రభుత్వంలో అది లోపించినప్పుడు ఏమైనా కూడా ఏం జరుగుతుంది అని చెప్పి ఆ లాపర్వాతోడు ఇంకో 10 అయినాయి. ఇప్పుడు భువనగిరి ఇన్సిడెంట్ కానీ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటారు, ఇమీడియట్ గా చర్యలు తీసుకుర్రు. ఇంకొక దగ్గర చేస్తే దానిపైన రివ్యూ పెట్టిండ్రు, ఇంకో దగ్గర చేస్తే ఇదే రిపీట్ అవుతుంది ఒక భయాన్ని కల్పించారు. ఆ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది, ఆ బాధ్యత ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ విషయాన్ని పట్టుకోకుండా అది అయింది కదా మీరు అయినాక చర్యలు తీసుకున్నారంటే తీసుకురు కదా, ఇంకొకసారి జరగకుండా దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటో దాన్ని రెక్టిఫై చేస్తున్నారు కదా. గవర్నమెంట్ రివ్యూ చేస్తుంది. డైట్ చార్జెస్ కానీ ఈ ఫీజుల నియంత్రణ కానీ వీటి మీద రివ్యూ జరుగుతున్నదా? ఫీజుకి సంబంధించి కూడా ఏదైతే గతంలో ఫీ రెగ్యులేషన్ కమిటీ ఒక రిపోర్ట్ ని చేసింది, తిరుపతిరావు గారి కమిటీ ఒక రిపోర్ట్ చేసింది. నేనే స్వయంగా తిరుపతిరావు గారిని కలిసిన, ఆ రిపోర్ట్ నేను కూడా అడిగి తీసుకున్నాను. ఆ సంబంధించిన అంశాలు కూడా నేను సంబంధించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. అది సంబంధించి కూడా కంప్లీట్ గా వారికి కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడి సంబంధించిన అధికారులతో దీన్ని ఎట్లా ఫ్రేమ్ చేయాలి, ఇంకేమైనా చేంజెస్ తీసుకోవాలని దానిపైన కూడా నడుస్తుంది. నెక్స్ట్ 15-20 days లో దాన్ని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. చేసి 100% ఇక్కడ మీకు సమస్యల్ని స్వీకరించనీకి అధికారులు
ఏదైతే సంబంధించి ప్రజాప్రతినిధులు మేము సిద్ధంగా ఉన్నాం. ఆ సమస్యలు పరిష్కరించడానికి ముఖ్యమంత్రి గారు ఏ సమస్యలు ఉన్నా ఏ రకంగా చేయాలి, ఏది ఇబ్బందులైనా ఏ రకంగాని వారు సిద్ధంగా ఉన్నారు. ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంత క్లియర్గా ఉన్నాక ఏం జరిగింది, ఏం మార్పులు జరగలేదు అని అంటే చూద్దాం. ఇప్పుడు కనబడుతున్నది కదా కళ్ళ ముందు, అదే చెప్తున్నా, ఇష్యూస్ అట్లనే మీకు అదే చెప్తున్నా, మీరు చేయాల్సిన పని ఇంకా చాలా ఉంది. 100% మేము చెప్పిన ప్రతి హామీకి మేము కట్టుబడి ఉన్నాము. మేము నెరవేరుస్తా అన్న ప్రతి హామీని మేము నెరవేరుస్తాము. ఎక్కడన్నా సంబంధించి కింద అధికారులు తప్పు చేస్తే వాళ్ళపైన ఏదైతే సంబంధించి నిష్పక్షపాతంగా ఎవరు తప్పు చేసినా, ఎవరి అండదండలు ఉన్నా తప్పు చేస్తే కఠినంగా వాళ్ళని శిక్షిస్తాం. ఇవి కొన్ని సమస్యలు ఏంటంటే ఫుడ్ పాయిజన్ అనేది ప్రతి చోట స్కూల్లో ఏదైతే సంబంధించి అక్కడ ఉన్న వార్డెన్, అక్కడ ఉన్న సూపర్వైజర్ వారు మానిటర్ చేయాలి. మానిటర్ చేయాలంటే వారు భయంతో మానిటర్ చేయాలి. ఇక్కడ మనం తప్పు జరిగితే నా ఉద్యోగం పోతే ఒక భయాన్ని కల్పించాలి. ఆ భయాన్ని ఇమీడియట్ గా జరిగిన ఫస్ట్ ఇన్సిడెంట్ లోనే ముఖ్యమంత్రి గారు కల్పించారు, ఇంకొక చోట జరగొద్దని చెప్పాలి. అండ్ దానికి సంబంధించి చేంజెస్ ఏవైతున్నాయో ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, దాని చేంజెస్ ఏమైతున్నాయో అదనపుగా వాళ్ళకి ఏమేమి ఫుడ్ మెనూలో యాడ్ చేయాలి, దాన్ని ఏ రకంగా రివ్యూ చేయాలి. మండల్ ఎంఈఓ ఆఫీస్ పోస్టులు చాలా ఖాళీ ఉన్నాయి, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులు ఇమీడియట్గా వాటిని భర్తీ చేయడము. ఇదంతా ప్రాసెస్ కూడా ఏంటంటే ఇవన్నీ భర్తీ చేసి దాన్ని కంప్లీట్ మానిటర్ చేసి ఈ సమస్యలన్నీ మీరు అన్న నెక్స్ట్ 6 monthsలో ఈ సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. ఇప్పుడు బాసర IIITకి పెద్ద మూమెంట్ జరిగింది కదా, రేవంత్ కూడా గోడ దూకి లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు మీరు కూడా లోపలికి వెళ్ళారు లోపలికి. సో ఆ ఇష్యూని ఏమైనా సార్ట్అవుట్ చేయగలిగినారా టోటల్? బాసర IIIT అంశం ఏదైతుందో ఆల్రెడీ దానికి సంబంధించి ఏదైతే క్యాంటీన్ ఉండేనో మేజర్గా ఫుడ్ దానికి సంబంధించి కాంట్రాక్ట్ దానికి సంబంధించి దాన్ని కంప్లీట్ గా దాన్ని కొత్త కాంట్రాక్ట్ చేస్తూ ఆ కంప్లీట్ ఏదైతే ఫుడ్ స్ట్రక్చర్ ఉందో వాళ్ళ క్యాంటీన్ ని 2గా చేసి, అంటే 3-4 మెంబర్స్కి ఇస్తే ఏంటంటే ఒక దగ్గర అయింది ఒక దగ్గర కాలేదంటారని ఒక 2 మెంబర్స్కి దాన్ని ఇచ్చి ఆ కంప్లీట్ గా ఫుడ్ ఎక్కడైతే ప్రిపేర్ అవుతుందో దాన్ని కంప్లీట్ CCTV సర్వేలెన్స్ లో మానిటర్ చేస్తూ, ఎందుకనంటే పెడతారా ఆల్రెడీ దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వర్క్ కూడా అక్కడ స్టార్ట్ అయింది. ఏదైతే సంబంధించి ఈ నెక్స్ట్ ఒక 15-20 డేస్లో ఆ జిల్లా ఏదైతే సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు నిన్న కూడా వారితో కలిసి మాట్లాడడం జరిగింది. వారు ఈ నెక్స్ట్ ఒక 1 week or 10 daysలో వెళ్ళి బాసర IIITలో పర్సనల్ గా వారు కలిసి స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ దానిపైన రివ్యూ, ల్యాప్టాప్స్ అన్ని కూడా 100% అన్ని సార్ట్ అవుట్ అవుతాయి. దానిపైన ఇంకేమైనా సమస్యలు ఉన్నాయో నేరుగా స్టూడెంట్స్ దగ్గరికి మంత్రి గారితో నేను కూడా వెళ్తాను జరిగినప్పుడు. ఏదైతే నెక్స్ట్ 10 days లోపల ఆ రివ్యూ కూడా యూనివర్సిటీకి నేరుగా డైరెక్ట్గా వెళ్ళి స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి, దాంతో పాటు లాస్ట్ టైం అక్కడ పిల్లలపైన కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసుని తీసి, ఎందుకంటే మంత్రి గారు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కలెక్టర్ గారు, జిల్లా SP గారు కూడా వస్తారు కాబట్టి అన్ని సమస్యల్ని, ఏ సమస్యలు ఇంకేమన్నా చిన్న చిన్న సమస్యలు మైన్యూట్ ఉన్న సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల్ని పరిష్కరించి తొందరలో దానికి ఏదైతే కంప్లీట్గా ఫుల్ ఫ్లెజ్డ్ ఒక VC గారిని కూడా అపాయింట్ చేయడం కూడా జరుగుతుంది. సో మీరు మంత్రి కావాలనుకుంటున్నారా? ఎందుకు ఈ మధ్య వార్తల్లో బల్మూరు వెంకట్కి మంత్రి పదవి కూడా వచ్చే అవకాశం ఉంది, చర్చ నడుస్తున్నది. మీరు రిక్వెస్ట్ చేస్తున్నారా? అప్లికేషన్ నేను ఎమ్మెల్సీ కూడా ఎవరికి రిక్వెస్ట్ చేయలే. నాకు ఏదైతే పార్టీ ఉన్నతమైన పదవి, ఉన్నతమైన స్థానాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా AICC అధిష్టానం రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు చాలా స్పష్టంగా ఎవరు ఊహించని విధంగా అప్లికేషన్ పెట్టుకోకపోయినా నా కష్టాన్ని గుర్తించి నాకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. నాకు ఇచ్చిన పదవిని బాధ్యతతోటి ఏవైతే సమస్యలపైన నేను పోట్లాడినో ఆ సమస్యల్ని 99.9% సమస్యల్ని పరిష్కరించగలిగితే నేను దాంతోటే హ్యాపీగా ఉంటాను. దానికి మించి అడిషనల్గా నాకు ఈ పదవి కావాలి, ఆ పదవి కావాలని పదవిల కోసం పాకులాడే వ్యక్తిని కాదు. బాధ్యత ఎవరు తీసుకొచ్చినారు మరి వెంకట్ కూడా అవకాశం ఉండొచ్చు అని? ఏదైతే సంబంధించి ఇప్పుడు మీసొంటి వ్యక్తులు ఎవరైతే బల్మూరి వెంకట్ అంటే కొంచెం నచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సందర్భంలో సరే కష్టపడరు, యంగ్స్టర్కి ఇస్తారన్నప్పుడు ఆ సందర్భంలో పేరు ఎవరైనా తీసుకొచ్చి ఉండొచ్చు. కానీ ఇప్పటివరకు అదైతే నా దృష్టికి అయితే రాలేదు. ఓకే, ఎందుకంటే నేను ఆ ఆలోచనలు కూడా లేదు. సో మల్లన్న గెలుపు కోసం పనిచేసినారా మీరు గట్టిగానే? మీకు మల్లన్న చాలా స్పష్టంగా చెప్తారు వెంకట్ ఎంత కష్టపడ్డాడు. అవునా? ఏదైతే మల్లన్న గారి కోసము భువనగిరిలో ఏదైతే మా ఉమ్మడి మొత్తం ఆ పార్లమెంట్, భువనగిరి పార్లమెంట్, ఖమ్మం, నల్గొండ మా NSU ఆఫీస్ బేరర్స్ అందరినీ పిలిచి చాలా స్పష్టంగా తీన్మార్ మల్లన్న గారిని గెలిపించుకోవాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ప్రతి చోట కూడా ఎక్కడైతే గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారో లేదా సంబంధించి మీరు GO46, 317 ఈ సమస్యలపైన ఇబ్బంది పడుతున్న స్టూడెంట్స్కి మల్లన్న గారు, ఎందుకంటే వారు బిజీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరితో అందుబాటులో ఉంటూ ఆఖరికి GO46 స్టూడెంట్స్ని కూడా శ్రీధర్ బాబు గారి దగ్గరికి తీసుకువెళ్ళాలని చెప్పని మల్లన్న గారు చెప్తేనే ఇమీడియట్గా నేను వేరే దగ్గర ఉన్న వచ్చి లేదా ఇమీడియట్గా స్టూడెంట్స్తో మాట్లాడిపోయాలని చెప్పి చెప్పడం జరిగింది, వెళ్ళి కల్పించడం జరిగింది. దానితో పాటు ఏదైతే సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా
అసలు మేము పరిష్కరించిన సమస్యలు ఏవి, ఎందుకు మల్లన్న గారిని గెలిపించుకోవాలనే ఉద్దేశం చాలా స్పష్టంగా ప్రతి ఒక్క ఎన్ఎస్వై కార్యకర్త, కేవలం బల్మూరు వెంకట్ కాదు, బల్మూరు వెంకట్ వెంట ఉన్న ఎన్ఎస్వై సైన్యం కూడా ప్రతి ఒక్కరు మల్లన్న గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. అండ్ చాలా స్పష్టంగా ప్రతి చోట కూడా మల్లన్న గారు తప్పనిసరిగా ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో గెలుస్తారు, 100% గెలిచి తీరుతారని చెప్పి కూడా కుండ బద్దలు కొట్టినట్టు ప్రతి చోట కూడా వాదించడం జరిగింది. దానితో పాటు మల్లన్న గారిపైన విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కానీ ఏదైతే సంబంధించి తప్పుదోవ పట్టిస్తున్న చోట కూడా ప్రతి చోట కూడా ఆ తప్పుదోవలో వెళ్ళకుండా అక్కడ ఉన్న స్టూడెంట్స్ని కానీ యువకులను కానీ ఉద్యోగులను కానీ స్పష్టత కూడా మా వంతుగా, అంటే మేము ఏదైతే మా బాధ్యత ఉంది ఏ రకంగా మేము పనిచేయాలి 100% ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. ఇప్పుడు అశోక్ కూడా రాబోయే రోజుల్లో ఇది ఆమరణ దీక్ష అని అంటున్నారు ఆయన, ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఆ గురుకుల ఆస్పిరెంట్ విషయంలో. సో ఇట్లాంటి విషయంలో మేము దీక్ష కూర్చోబోతున్నామని అంటున్నారు కదా. సో అట్లాంటి వాటిని మీరు ఎట్లా చూస్తున్నారు? ఎవరికన్నా కూడా సమస్య ఉన్నప్పుడు సమస్యని సంబంధించిన వ్యక్తుల దృష్టికి తీసుకొని వెళ్ళాలి. ఓకే, సమస్యని సంబంధించిన వ్యక్తుల దృష్టికి తీసుకొని మీరు ఎంచుకున్న మార్గాన్ని ఆయన ఎంచుకుంటున్నట్టు మీరు కూడా పోరాటాలు చేశారు కదా గట్టిగా. పోరాటాలు చేయడాన్ని నేను తప్పుపడతలేను. 100% ప్రతి ఒక్క వ్యక్తికి స్వేచ్ఛ ఉంది, ఎవరికి ఏది కావాలనుకున్నా చేయొచ్చు. కాకపోతే ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించి రాజకీయ లబ్ధి కోసము అవతలపైన బురద చల్లితే మాకు రాజకీయ లబ్ధి చేకూరుతుంది అని ఒక మోటివ్ తోటి పనిచేసినప్పుడు 100% దానికి సంబంధించిన పరిణామాలు ఏ రకంగా ఉంటే స్టూడెంట్స్ని రాంగ్ మోటివ్లో తీసుకొస్తే ఆ సంబంధించిన సిచ్యువేషన్స్ ప్రకారమే పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకనంటే చాలా స్పష్టంగా ఒకటి, ఇప్పుడు రగన్న యాజ్ ఎ జర్నలిస్ట్గా నన్ను ప్రశ్నించినప్పుడు నేను సమాధానం చెప్పే, ఎందుకంటే ఒక జర్నలిస్ట్ గారికి నేను చెప్పాల్సిన బాధ్యత మేరకు నేను సమాధానం చెప్తాను. అదే రగన్న పోయి ఒక ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ బీజేపీ పార్టీకి నన్ను ప్రశ్నించి ఆయన ఇండిపెండెంట్ గానే ఉన్నాడు కదా, ఇండిపెండెంట్ గానే పోటీ చేశారు కదా. మీకు అదే చెప్తున్నా, ఏదైతే సంబంధించి వారు దీక్ష కూర్చున్నప్పుడు కూడా, దీక్షకి కూర్చున్న రోజు కూడా అనేక మంది నాకు చెప్పిండ్రు ఈయన ఎలక్షన్ మోటివ్ కోసం చేస్తుండు స్టూడెంట్స్ ఇదంటే. నేను ఏ రోజు కూడా నమ్మలే. వాస్తవానికి ఏదైతే స్టూడెంట్స్ కోసం కష్టపడుతుండో, సరే గవర్నమెంట్లో ఉన్నప్పుడు అసలు ఒక ఇండివిజువల్గా ఉన్న వ్యక్తులకి వాళ్ళు ఒక మోటివ్ కోసం వర్క్ చేస్తారు కాబట్టి ఆ మోటివ్ని పరిష్కరించాలని ఒక ఆలోచనతోటి ఆ సంబంధించిన స్టూడెంట్స్ మాట్లాడినా. నేను నాసిక్లో ఉంటే సంబంధించి నాకు అక్కడ ఫ్లైట్ దొరకకపోతే నేను బై రోడ్ వచ్చినాను. ఇమీడియట్గా మిడ్ నైట్ వచ్చి ఏదైతే సంబంధించి వారి ఇంట్లో వారి వైఫ్ కానీ వాళ్ళందరూ బాధపడుతుంటే లేదు అని చెప్పని ఇమీడియట్గా టెట్ అయిపించి, లేదు సార్ అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది. కట్ చేస్తే దాని తర్వాత అటువంటి వ్యక్తులు కూడా బల్మూరు వెంకట్ అనే వ్యక్తి, నేను పార్టీకి ఏదైతే మ్యాండేట్ ఇచ్చిన బీఫామ్ ఇచ్చిన వ్యక్తికి నేను పనిచేస్తే కూడా నా పైన విమర్శలు చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళే ఆలోచించుకోవాలి వాళ్ళు ఎవరిపైన మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది. ఈరోజు చాలా స్పష్టంగా నాకు ఏదైతే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా పార్టీ అవకాశం ఇచ్చినప్పటికి కూడా నేను యువకులకి విద్యార్థులకి ఒక సమన్వయకర్తని, వాళ్ళ బాధ్యత నాది అని చెప్పి చాలా స్పష్టంగా మొట్టమొదటి రోజుకెళ్ళి చెప్తున్నా. అండ్ మీరు అన్నట్టు ఇదే ఈ వ్యక్తులు దీక్షలు చేసినప్పుడు కూడా నేరుగా వారి దగ్గరికి వెళ్ళిన 100% ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పి. సమస్యలు పరిష్కారం కానీకి సిద్ధంగా ఉన్నప్పుడు ఒక డేట్ మీకు ఇచ్చి ఇష్యూ రిజాల్వ్ అవుతుంది అని తెలిసినప్పటికీ కూడా మీరు ఇంటెన్షనల్గా వెళ్ళి దీక్ష చేస్తున్నారు అని అంటే దాని మోటివ్ ఏమని తీసుకోవాలి? మేము గతంలో ప్రొటెస్ట్ చేసినాం, మేము ఫైట్ చేసినా, మీరు కూడా అనేక సందర్భాల్లో మా ప్రొటెస్ట్ కవర్ చేశారు. బయటనేమో ఆయన ఎమ్మెల్సీగా నిలబడడానికి మీరే ఇంటర్నల్గా అన్నది కొంతమంది మాట్లాడతారు. ఆయనేమో బల్మూరు వెంకట్ ఒకరికి అమ్ముడు పోయిండని ఆయన అంటారు. అంతా ఎవరి లైన్ వాళ్ళకు ఉన్నా నిజమేందో ప్రాపర్ టైంకి బయటకు వస్తుంది. అండ్ ఆయనకి నచ్చినా నచ్చకపోయినా, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా బల్మూరు వెంకట్ అనే వ్యక్తి మొట్టమొదటికెళ్ళి కూడా నేను పోరాటం చేసింది నేను ఉంది కాంగ్రెస్ పార్టీలో. నా రాజకీయ ప్రస్థానం మొదలైంది ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షునిగా. ఆమె రిప్రజెంటేటివ్, ఆయనకు కూడా 30,000 ఓట్లు పడ్డాయి కదా. ఆమె రిప్రజెంటేటివ్ అండ్ కార్యకర్త ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, సో 100% కాంగ్రెస్ పార్టీ ఎవరికి బీఫామ్ ఇచ్చినా, కాంగ్రెస్ పార్టీ ఎవరికి బీఫామ్ ఇచ్చినా, బీఫామ్ ఇచ్చిన వ్యక్తిని గెలిపించుకునే బాధ్యత నా పైన ఉంటుంది. దాన్ని గెలిపించుకుంటుంటే నా పైన విమర్శలు చేసి అమ్ముడు పోయిండు అని చెప్పి మాట్లాడితే, నిజంగా బల్మూరు వెంకట్ అనేటోడు అమ్ముడు పోయి ఉంటే, నిజంగా బల్మూరు వెంకట్ ఆ వ్యక్తిత్వం ఉన్న పరిస్థితే ఉంటే, నిజంగా నేను అసలు వ్యక్తిని అయితే ఈ 9 సంవత్సరాలు ఇంత కష్టపడి, ఇన్ని రోజులు ఒక పార్టీలో ఇంత కష్టపడి ఇంత బలంగా ఉండి, కాంగ్రెస్ పార్టీలో ఇంత చిన్న వయసులో నా కష్టాన్ని గుర్తించి నాకు ఎమ్మెల్సీ పదవి ఇయ్యారు. ఇప్పుడు ఆయనకు కూడా ఒక 30,000 ఓట్లు పడ్డాయి కదా, మరి వాళ్ళంతా ఆయన విశ్వసిస్తున్నట్టు కదా. 100%. ఇప్పుడు నేను దాన్ని తప్పు పడతలేను కదా. ఆయనకు 30,000 మెజార్టీ మ్యాండేట్ ఇస్తే సంతోషమే. కాకపోతే మోటివ్ అనేది రాంగ్ మోటివ్లో తీసుకెళ్ళొద్దు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు మీరు ఒక సబ్జెక్ట్ పైన మీరు ఒక వ్యక్తికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తారు. ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి మీకు ఏం చెప్తాడు? 48 hours లోపల రఘుబాయ్ మీ సమస్యని పరిష్కారం అవుతుందని చెప్తారు.
48 అవర్స్ మీకు చెప్పినాక మీకు 48 గంటలలో సమస్య పరిష్కారం అవుతుందని తెలిసి ఉద్దేశపూర్వకంగా ఒక రోజు తర్వాత మీరు దీక్ష కూర్చొని ఆ సమస్య పరిష్కారం కాగానే నేను దీక్ష కూర్చున్న వాటి సమస్య పరిష్కారం అవుతుంది అంటే ఆ మోటివ్ తప్పని చెప్తున్నాను నేను. ఓకే, తప్ప కాదు అది. అసొంటి మోటివ్ ఎవరైనా ప్రయత్నిస్తే అది 100% తప్పు. సరే, తాత్కాలికంగా మీకు టెంపరీగా ఏదన్నా దానికి సంబంధించి కొంచెం మీకు ఏదైనా హైప్ రావచ్చు, కానీ లాంగ్ రన్లో ఒకసారి పబ్లిక్కి ఆ ఇన్సిడెంట్, ఆ ఇష్యూ అర్థమైందని అనుకోండి, ప్రాబ్లమ్స్ చాలా. ఎందుకనంటే వీళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడతారు రగన్న, కాకపోతే గ్రూప్ 1 ఇన్సిడెంట్ అయినప్పుడు బయోమెట్రిక్ పెట్టనప్పుడు అసలు మొట్టమొదటిగా గ్రూప్ 1 ఎగ్జామ్ క్యాన్సిల్ చేయించి ఏదైతే సంబంధించి బయోమెట్రిక్ పెట్టలే అని చెప్పి కోర్టుని ఆశ్రయించిన వ్యక్తి ఎవరు? దానిపైన కొట్లాడిన వ్యక్తి ఎవరు? గ్రూప్ 2 మనం ప్రొటెస్ట్ చేసినప్పుడు దాని ముందు రోజు కోర్టులో వేసి కోర్టు మండే జడ్జిమెంట్ ఇస్తుంది, గ్రూప్ 2 పోస్ట్పోన్మెంట్ అవుతుంది అని చెప్పి గ్రూప్ 2 పైన కేసు వేసింది ఎవరు? టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయినప్పుడు దాన్ని సిబిఐకి అప్పచెప్పాలని చెప్పని, ఆ ఇష్యూ చాలా పెద్దదని చెప్పని వాస్తవాలు బయటకు రానికి పరిస్థితి ఆ రోజు కోర్టుని ఆశ్రయించింది ఎవరు? ఇదే బాసర ట్రిపుల్ సమస్య వచ్చినప్పుడు డైరెక్ట్గా గేట్ ఎక్కి దుంకిపోయి ఆ వీడియోస్ని చిత్రీకరించి మీకు కానీ ఎవరికి కానీ బయటకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? ఇదే ఫుడ్ పాయిజన్ ఇన్సిడెంట్స్ అయినప్పుడు అవన్నింటినీ కూడా వాస్తవాలు బయటకు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు? ఏదైతే గురునానక్ కానీ శ్రీనిధి యూనివర్సిటీలో ఏదైతే విద్యార్థులను మోసం చేస్తుంటే అర్ధరాత్రి పూట యూనివర్సిటీలో పోయి స్టూడెంట్స్ని ఇబ్బంది పెడుతారు, తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతారు అంటే ఆ రోజు ఇబ్బంది పడి వాస్తవాలు బయటకు తీసుకొచ్చి దాన్ని క్యాన్సిల్ చేయించిన వ్యక్తి ఎవరు? ఇవన్నీ అంశాలపైన ఏదో నామమాత్రానికి ఫైట్ చేసినవి కాదు. 9 సంవత్సరాలకి వెళ్ళి ఆల్మోస్ట్ బిఫోర్ కోవిడ్కి వెళ్ళి మీరు నన్ను కలెక్ట్ చేస్తారు. మీరు ఏదైతే ఉన్నప్పుడు మీ ఛానల్ పెట్టినప్పటికెళ్ళి దానికంటే ముందు కూడా ఈ 9 సంవత్సరాలకి వెళ్ళి బన్మూరి వెంకట్ అనే వ్యక్తి ఈ సమస్యను లేవనెత్తి ఈ సమస్య పరిష్కారం కాకుండా మధ్యలో ఇచ్చిపెట్టేసిండని ఏ రోజైనా మీరు విన్నారా? ఏ రోజైనా మీరు చూసిర్రా? ఎందుకంటే వాస్తవానికి సమస్యలు పరిష్కారం కావాలని చెప్పని మనం ఆలోచిస్తాం. ఇవన్నీ ప్రొటెస్టులు చేసినప్పుడు కూడా టీఎస్పీఎస్సీ దగ్గర కానీ, ఏదైతే ఆ రోజున ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంటి దగ్గర కానీ, ప్రగతి భవన్ కానీ, బాసర ట్రిపుల్ కానీ, ఇవన్నీ అంశాలపైన సంబంధించిన ఆ రోజున్న మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలని కలిసే ప్రయత్నం చేసినప్పుడు, అధికారులని కలిసే ప్రయత్నం చేసినప్పుడు వారు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే ఆ రోజు నేను ప్రొటెస్ట్ చేయాల్సి వచ్చింది, ఆ రోజు నేను రోడ్ ఎక్కాల్సి వచ్చింది. ఓకే, సో ఈ క్వశ్చన్ ఇలాగే కంటిన్యూ చేయండి వీలైనంత వరకు. సరే, కొంత మీకు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు, ఏమి ఇబ్బంది ఉండదు, సొంత పార్టీలో ఉన్నప్పుడు సరే ఎవరు అనుకున్నా అనుకోకపోయినా కొంత సమస్య ఉంటుంది. బట్ అయినప్పటికీ కూడా నిరుద్యోగుల ఇష్యూస్ కానీ, ఉద్యోగుల ఇష్యూస్ కానీ ప్రభుత్వం ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. సో ఇది మేము కోరుకునేది. 100% బాధ్యతతోటి పనిచేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్ గారు, థ్యాంక్ యూ. సో ఇది బల్మూరి వెంకట్తో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.